మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, చాలా మంది అప్పుల బాధతో బాధపడుతూ ఉంటారు. మాకు ఎంత సంపాదించినా ఉండట్లేదు, అప్పులు పెరిగిపోతున్నాయని. మరి ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే దీనికి ఏదైనా పరిహారం ఉందంటారా? అప్పులు ఉంటున్నాము అంటే తప్పనిసరిగా మనకేదో కిందటి జన్మలో వాళ్ళు మనకి అప్పున్నారో లేకపోతే మనం వాళ్ళకి అప్పున్నామో వాటి వల్ల ఈ బంధాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇది ఒక సైకిల్ లాగా రుణ విమోచనం జరుగుతూ ఉంటుంది అనమాట. మనకి చివరికి ఇంట్లో కన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళు కూడా మనకి అప్పుంటేనే మన ఇంట్లో పుడతారు. లేకపోతే మనం వాళ్ళకి అప్పుంటేనే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని మలమూత్రాలు ఎత్తి వాళ్ళకి సేవలు చేసి వాళ్ళని పెంచుతాం. వాళ్ళని పిల్లలు పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కదా. అంటే మనకి ఈ తండ్రి ఎంతో అవస్థపడి ఎన్నో తీసుకొచ్చి ఆ పిల్లల్ని, అంటే తల్లి 9 నెలలు మోస్తే ఆ తర్వాత నుంచి తండ్రి మోస్తాడని ఈ మధ్య కొత్తగా ఒక సామెత కూడా పుట్టుకొచ్చింది. కనుక వాళ్ళిద్దరూ అలా అంత బాధ్యతలు వహించి చేస్తున్నారంటే ఆ పిల్లలకి వీళ్ళేదో రుణం ఉన్నారు. అలాగే ఆ పిల్లలు కూడా తిరిగి వీళ్ళకి చేస్తున్నారంటే ఆ రుణం వాళ్ళకి రుణం ఉంది, తీర్చుకుంటున్నారు. అందుకని ఎంతమంది పిల్లలు ఉన్నా అందరూ చేయరు చూడండి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేస్తారు. ఒక మనిషికి 4-5 పిల్లలు ఉండొచ్చు, ఉన్నా కూడా ఎవరో ఒకడే చేస్తూ ఉంటాడు. అలాగని మిగిలిన వాళ్ళు చేయకూడదని కాదు, వాళ్ళకి ఇష్టం లేక కాదు, ఏవి తగాదాలు అయిపోయి విడిపోను కూడా విడిపోరు. వాళ్ళకు కుదరదు అంతే. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు బాగానే ఉంటారు, రెండో వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు జబ్బును పడతారు, వాళ్ళు వచ్చి అన్ని సేవలు చేయాల్సి వస్తుంటుంది. ఏదో ఆ రకంగా అలాగా. అంటే అది రుణం ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. అలా కాదు, విడిగా ధనంకి సంబంధించినటువంటి రుణాలు, డబ్బు అప్పులు అంటున్నావు కదా, అసలు ఇవన్నీ కూడా అప్పులే. ధనానికి సంబంధించినటువంటివి అయితే వీలైనంత వరకు ఫైనాన్షియల్గా ప్లాన్డ్గా ఉండటం చాలా అవసరం. మన శక్తి ఎంత, దుప్పటి పొడుగులు బట్టి కాలు చాపుకోమని మనకి శాస్త్రం చెప్తుంది. ఇంత దుప్పటి ఉంటే అంత పొడుగ్గాటి కాళ్ళు చాపుకుంటే ఆ కాళ్ళు చలికి వడికిపోతాయి మళ్ళీ తర్వాత, లేకపోతే పై భాగం సరిపోదు. అదే ముడుచుకు పడుకుంటే ఆ దుప్పట్లో అంతా మనకు అంటే కాస్త సర్దుకుని ముడుచుకుని ఉండాలి. ఇలా విశాలంగా విస్తృతంగా మనకు మీదంతా కప్పేటటువంటి దుప్పటి లేనప్పుడు తప్పనిసరిగా సర్దుకునే ఉండాలి, అది తెలుసుకోవాలి. అంతేకాదు నాకు పక్కవాడే సర్దుకోవట్లేదు, నేను ఎందుకు సర్దుకుంటే వాడికి అవకాశం ఉంది, వాడు సర్దుకోవట్లేదు. వాడి దగ్గర పెద్ద దుప్పటి ఉంది, పెద్ద జేబు, దానికి పెద్ద బోల్డ్ కట్టలు ఉన్నాయి లోపల, సర్దుకోవట్లేదు. కానీ మీకు చిన్న జేబులో చిల్లర కాసులు ఉన్నాయి, సర్దుకోవాల్సిందే. కనుక అది గమనించుకోవాలి తప్పనిసరిగా, ఇంకోటితో పోల్చుకోకూడదు. ఇంకొకటి, గణపతికి అంగారకుడికి రుణ విమోచన స్తోత్రం, నృసింహుడికి రుణ విమోచన స్తోత్రాలు ఉన్నాయి. చక్కగా అటువంటి రుణ విమోచన స్తోత్రాలు చదువుకోవచ్చమ్మా. చదువుకుని అలాగే ఆపదుద్ధారక స్తోత్రాలు ఉన్నాయి. ఇవన్నీ తర్వాత ఆపదలుగానే కదా పరిణమిస్తాయి. కనుక ఆపదుద్ధారక స్తోత్రాలు కూడా చదువుకోవచ్చు. అది చదువుకుంటే బాగుపడతారు.